ఈరోజు అంటే మంచిదని చెప్పి 1:04 ముహూర్తం పెట్టించడం జరిగింది. ఆ ముహూర్తానికి ఇంటి నుంచి కాలు బయట పెట్టి ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో వైఎస్ఆర్ పోటీ చేసింది అభ్యర్థులను కలవాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రకంగానే మొదలు పెట్టడం జరిగింది. గన్నవరం వెళ్ళి వేణుగోపాల్ గారిని కలుస్తాం, అలాగే సతీష్ గారిని కలుస్తాం. అలాగే విశ్వరూప్ గారు లేరు కాబట్టి మళ్ళా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, తోటమూర్తి గారిని, జగదీష్ గారిని కూడా కలిసి రావాలని బయలుదేరుతూ ఉన్నాం. మరి వైఎస్ఆర్ సిపి ప్రపంచం సాగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు బలంగానే ఉంది. ఓడిపోతూ ఉంది కానీ బలంగానే ఉంది. 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి లేక ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీకి అయితే మంచి బలం ఉన్న నియోజకవర్గం. ఈసారి కూడా మరి నాకు ఎంపీగా అవకాశం ఇచ్చి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గారికి శాసనసభ్యుడిగా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఆయన కేటాయించడం, ఆయన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. మరి ఆల్రెడీ 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి మరలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంతో ఆయన వర్గం కూడా ఉంటుంది. 2 వర్గాలు ఉండి తప్పనిసరిగా ఎమ్మెల్యే గెలుస్తుంది, ఎంపీ కూడా గెలుస్తుంది, మంచి మెజార్టీలో గెలుస్తుంది.